రామాయణంలో మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయని మనకు తెలిసిందే. అందులో ఒక ఇంపార్టెంట్ చాప్టర్ని నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. థంబ్నెయిల్ చూసి ఆల్రెడీ ఆ చాప్టర్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకరోజు లంకాధిపతి రావణాసురుడు తన మరణం గురించి తెలుసుకోవడానికి బ్రహ్మదేవుని వద్దకు వెళ్తాడు. బ్రహ్మ ఇలా చెప్తాడు: ఇంకో 5 రోజుల్లో కౌశల దేశపు రాజకుమారి కౌసల్య అయోధ్య రాజకుమారుడు దశరథుడితో వివాహం కానుంది. వారు విష్ణు అవతారమైన రాముడిని జన్మిస్తుంది మరియు భవిష్యత్తులో నిన్ను సంహరించును అని. రావణుడు అమరత్వాన్ని కోరుకున్నాడు. అందువల్ల రాముడు జన్మించకుండా దశరథుడు మరియు కౌసల్యను వారి వివాహానికి ముందు సంహరించాలని నిర్ణయించుకున్నాడు. అతను దశరథుడిని హత్య చేయడానికి అయోధ్య వైపు వెళ్ళాడు. దశరథుడు నదిలో తన సన్నిహిత మిత్రులు మరియు మంత్రులతో కలిసి నీటి ఆటలలో మునిగిపోయి ఆనందంగా గడుపుతున్నాడు. అప్పుడు రావణాసురుడు ఆకస్మికంగా వారిపై దాడి చేశాడు. తన శక్తివంతమైన కాళ్లతో పడవను 2గా చీల్చివేశాడు. అందరూ నీటిలలో మునిగిపోయి మరణించారు. అయితే దశరథుడు మరియు అతని మంత్రి సుమంత్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. వారు కట్టెల సహాయంతో నదుల ద్వారా ప్రవహిస్తూ సముద్రానికి చేరుకున్నారు. దశరథుడు మరణించినట్లు అనుకొని రావణుడు కౌశల రాజ్యానికి వెళ్ళి దాడి చేసి కౌసల్యను అపహరించాడు. ఆమెను లంకకు తీసుకెళ్లే మార్గంలో అతను టిమింగలింగ్ అనే చేపను చూశాడు. అప్పుడు రావణుడు ఇలా ఆలోచించాడు: దేవతలందరూ నా శత్రువులు. అవి ఖచ్చితంగా కౌసల్యను తిరిగి లంక నుండి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాయి. అందువల్ల ఆమెను ఎవరు కనుగొనలేని చోట దాచితేనే మంచిది అని. అలా నిర్ణయించుకున్న రావణుడు కౌసల్యను ఒక పెట్టెలో ఉంచి దానిని తిమింగలంకు ఇచ్చి ఈ పెట్టెను కాపాడి ఉంచుకొని చెప్పాడు. తిమింగలింగ్ చేప ఆ పెట్టెను తన నోటిలో పట్టుకుని సముద్రంలో తిరుగుతూ ఉండగా అకస్మాత్తుగా తన శత్రువును చూసింది. వెంటనే ఆ పెట్టెను సమీప ద్వీపంలో ఉంచి తన శత్రువుతో పోరాడేందుకు వెళ్ళిపోయింది. అదే సమయంలో దశరథుడు మరియు సుమంత్ కట్టెల సహాయంతో ప్రవహిస్తూ అదే ద్వీపానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న ఒక పెట్టెను వారు చూసి తెరిచారు. అందులో కౌసల్య ఉండటాన్ని వారు చూసి ఆశ్చర్యపోయారు. ఒకరినొకరు తమ కథలు చెప్పుకున్నాక వారు అదే సమయంలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మంచి ముహూర్తం చూసి దశరథుడు కౌసల్యను వివాహం చేసుకున్నాడు. తర్వాత ఇద్దరు సుమంతుతో కలిసి పెట్టెలో దాక్కున్నారు. కొంతసేపటి తర్వాత టిమింగ్లింగ్ తిరిగి వచ్చి ఆ పెట్టెను తిరిగి తన నోటిలో పట్టుకొని సముద్రంలోకి వెళ్ళిపోయింది. రావణుడు బ్రహ్మదేవుని ఆహ్వానించి నేను దశరథుడిని మరియు కౌసల్యను చంపేశాను అని గర్వంగా చెప్పాడు. అది విన్న బ్రహ్మదేవుడు, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. వారు ఇద్దరు ఇంకా బ్రతికే ఉన్నారు. అంతేకాదు ఇప్పటికే వివాహం కూడా జరిగింది అని చెప్పాడు. దీనిని రావణుడు నమ్మలేదు. తన మాటలో నిజమని నిరూపించుకోవడానికి టిమింగ్లింగ్ చేపను పిలిపించాడు. కానీ టిమింగ్లింగ్ పెట్టెను తెరిచినప్పుడు అందులో నుండి దశరథుడు, సుమంత్ మరియు కౌసల్య బయటకు వచ్చారు. ఇది చూసిన రావణుడు ఆశ్చర్యంతో షాక్ అయ్యాడు. కోపంతో రగిలిపోయి వారిని వెంటనే చంపడానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు అతన్ని ఆపుతూ ఇలా అంటాడు: ఈ క్షణమే రాముడు పుట్టి నిన్ను సంహరించే అవకాశం ఉంది. నువ్వు వీరిని చంపడానికి ప్రయత్నిస్తే నీకు అకాల మరణం తప్పదు. కాబట్టి వీరిని విడిచిపెట్టి నీ ప్రాణాలను కాపాడుకో రావణ అని హెచ్చరించాడు. ఈ మాటలు విన్న రావణుడు దశరథుడు, కౌసల్య మరియు సుమంతును చంపకుండా తన సైనికులకు వారిని అయోధ్యకు తిరిగి పంపించండి అని ఆదేశించాడు. దశరథుడు మరియు కౌసల్య అయోధ్యకు చేరుకున్న తర్వాత కుటుంబ సభ్యులందరికీ తమ కథను వివరంగా చెప్పి వినిపించారు. వారిని ప్రాణాలతో చూసి ఇంకా వివాహితులుగా వచ్చినందుకు కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషించారు. తరువాత రాజకుటుంబం పురోహితులను ఆహ్వానించి శుభముహూర్తంలో దశరథుడు మరియు కౌసల్యకు అధికారికంగా మళ్లీ వివాహం జరిపించారు. రాజ్యమంతా ఆనందోత్సవాలతో కళకళలాడింది.